ప్రస్తుతం ఓటీటీలో ఓ సినిమా అరాచకం సృష్టిస్తోంది. అక్రాస్ సోషల్ మీడియా సెన్సేషన్ అవుతోంది. ఇది సినిమాలా లేదు, చిన్నపాటి బ్లూ ఫిలిం లా ఉందనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది. ఆ సినిమానే మెలీనా. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే కొన్నాళ్ళుగా నెట్టింట రొమాంటిక్ లవ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ను చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మెలీనా మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే శృతి మించిన న్యూడిటీ, శృంగార సీన్స్ కారణంగా ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడాల్సిన పరిస్థితి. ఇక స్టార్ నటీనటులు లేకుండా చిన్న సినిమాగా 2000 సంవత్సరంలో థియేటర్స్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న మెలీనా మూవీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. థియేటర్స్ లో విడుదలైన 25 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఇటాలియన్ నటి మోనికా బెల్లుచి ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ శృతి మించి ఉండడంతో గతంలో ఈ మూవీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఈ చిత్రాన్ని ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా గుర్తించారు. ఈ చిత్రానికి లూసియానో కథ అందించగా గివ్సేప్ టోర్నటోర్ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు. హాలీవుడ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర అప్పట్లో దాదాపు 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే 73వ అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో 2 ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుంది. అలాగే ఈ సినిమాకు IMDbలో 7.4 రేటింగ్ ఉంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే 1940s లో యూరప్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఒంటరిగా జీవించే మహిళపై సమాజం ఎలాంటి అభిప్రాయానికి వచ్చింది, ఆమెతో ఎలా స్పందించింది అనేది సినిమా. మలేనా అనే అమ్మాయి పాత్ర చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. 12 ఏళ్ల అబ్బాయితో మలేనా ప్రేమ, ఆకర్షణ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు. ఈ సినిమా దాదాపు 8 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అతిగా న్యూడిటీ ఉన్న కారణంగా ఈ మూవీ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. క్రేజీ అంటూ బూత్ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది.